ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని గ్రాడ్యుయేట్స్ ను కోరారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరంలో ఆలపాటితో కలిసి ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీలో లేనప్పటికీ ఈ ఎన్నికలను తేలికగా తీసుకోకూడదన్నారు యార్లగడ్డ. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ఎన్నికలు జరుగుతున్నాయని, కూటమి పాలనకు ఎన్నికలు ఒక పరీక్ష అని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. దీని మీద కనీసం 17 మీటింగ్లు పెట్టా అధికారులతో, అన్ని శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించి. దురదృష్టం ఏపీ గ్రైనరీ ఎండీతో మాట్లాడి అన్ని శాఖల్ని కలిపి ఒప్పించిన తర్వాత ప్రభుత్వం విఎంసీకి అప్పచెప్పింది. రాబోయే కాలంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు సైడ్ కూడా గ్రైనరీ అభివృద్ధి చేస్తాం. అటు సైడ్ 45,000 చదరపు స్క్వేర్ మీటర్లో ఉన్న గ్రైనరీని ఇంకో 45,000 స్క్వేర్ మీటర్స్ పెంచే పరిస్థితి తీసుకుంటాం. కానీ దయచేసి మీరు గాంధీ గారి బ్రాంచ్ విగ్రహం పెడుతున్నాం, దాన్ని బ్యూటిఫుల్గా ట్రీట్ చేస్తాం. రామారావు విగ్రహం కూడా పెడతాం బ్రాంచ్ది. ఆ సెంటర్లో సిగ్నల్ సిస్టమ్ కూడా పెడతాం. గన్నవరం అంటే మీరు చూపిస్తే గన్నవరం సెంటర్ను చూపించాల్సిందిగా గ్రీనరీ లేని పరిస్థితి. దీని మీద కనీసం 17 మీటింగ్లు పెట్టా అధికారులతో, అన్ని